కేసీఆర్ ను మర్చిపోయారట తెలంగాణ ప్రజలంతా. మరి ఇంకా 20 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉండు, నిజమేనా? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బొంద మీద కేసీఆర్ ను కూర్చోబెడతాము. రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు, అసలు పీకింది ఏమీ లేదు. చెప్పాలంటే రేవంత్ రెడ్డి పీకింది ఏమీ లేదు. ఎందుకు ఇంత మాట్లాడుతున్నావు ఒక ఆడపిల్లగా అంటే? మా ఆడపిల్లల ఇజ్జత్ మొత్తం తీస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒక రెడ్డి అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి కొంచెం అన్నా, చెప్పుకోవడానికి కూడా సిగ్గు అనిపించేలాగా ఉంది ఆ రేవంత్ రెడ్డి పరిపాలన. ఇప్పుడు ఇంతమంది అంటున్నారు కేసీఆర్ అప్పు చేసిండు, అప్పు చేయకుండా అభివృద్ధి చేసే గవర్నమెంట్ ఏదుందో ఒకటి చెప్పమనండి. ఇప్పుడు ఢిల్లీకి వెళ్తే మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు, చెప్పలేకపోయే వాళ్ళలాగా చూస్తున్నారు అని చెప్పుకోవడానికి సిగ్గు లేదా మీకు? మరి ఇన్ని రోజులు కేటీఆర్ గారు అదే బయట దేశం వల్ల అప్పులు తీసుకొచ్చి మనకు ఐటీ రంగాలు పెట్టి మన సమాజాన్ని ఇప్పుడు హైదరాబాద్ ని ఎంతో డెవలప్మెంట్ చేసింది కదా, తీర్చిదిద్దింది కదా. అవన్నీ కళ్ళు మూసుకపోయినాయా? ఆయన వేసేసి రోడ్ల మీదే కదా నువ్వు తిరుగుతున్నావు. అవన్నీ తిరుగుతూ కళ్ళు మూసుకొని ఇప్పుడు కేసీఆర్ రాదు అని చెప్పడానికి నీ నోట్ల నోరు ఉంటే, మనిషి అయితే నువ్వు మనిషి పుట్టుగానే పుడితే నీకు చిగ్గు అనేది ఉంటే ఇంకోసారి కేసీఆర్ తెలంగాణ గురించి మాట్లాడే అర్హతనే నీకు లేదు. తెలంగాణ విగ్రహాన్ని నువ్వు ఎప్పుడైతే మార్చినవో ఆ అర్హత కోల్పోయినా నువ్వు. అసలు నువ్వు మనిషి అనేది పుట్టి దండ కనిపిస్తుంది మాకైతే. మేము ఆడపిల్లలం చేసినాము, కేసీఆర్ ఇలా వేస్ట్ మీరు రారు అని మీరు భ్రమ పడుతున్నారేమో. ఇవాళ మేము ఆడపిల్లలం ఛాలెంజ్ చేసినాము. నీకు దమ్ము ధైర్యం ఉంటే మేము ఆడపిల్లలమే నిలబడతాము, మాతో పోటీ చేసి నువ్వు గెలగలిగితే మేము అప్పుడు చూసుకుంటాము. నువ్వు రేపు నగలు అలంకరణ వేసి తీర్చిదిద్దడం కాదండి. తెలంగాణ తల్లి అంటేనే ఒక రైతు తల్లిగా, ఒక మంచి అమ్మవారుగా ఉంటది. నువ్వు నగలేసి అలంకరణ వేసి బొమ్మలాగా తయారు చేయడం కాదు. ఇప్పుడు నువ్వు పెట్టిన తెలంగాణ తల్లి, ఎవరు పెట్టిన తెలంగాణని సాధించింది కేసీఆర్ కదా. అలాంటి అమ్మవారిని నువ్వు తొలగించడం అనేది ఎంతవరకు కరెక్ట్? నీ ప్రతాపం వరకు అంతవరకేనా? ఇప్పుడు నీకు నిధులు నియామకాలు అని మేము పెట్టుకున్నది, మరి నువ్వేం చేస్తున్నావు? అందాల బామల్ని తీసుకొచ్చి మందిని రెచ్చగొడుతున్నావా? మరి అభివృద్ధి ఏడుంది? అందాల బామల మీద పెట్టే కోట్లు అదే జనాల మీద ఎందుకు పెట్టలేకపోతున్నావు? నువ్వు ఇప్పుడు అందాల పోటీలు అవసరమా హైదరాబాద్ లో? అదే మరి మరి తెలంగాణ వల్ల నువ్వు దిగజార్చుతున్నావు కదా. నువ్వు తెలంగాణ విలువ ఏడ ఉంచున్నావు? మా గౌరవాన్ని దెబ్బతీసే అధికారం నీకు ఎవడిచ్చిండు? మమ్మల్ని తీసుకుపోయి వాళ్ళ కాళ్ళు కడగడానికి అవసరమా? తెలంగాణ ఇజ్జత్ ఉంచుతున్నావా నువ్వు? అసలు నువ్వు తెలంగాణ బిడ్డలని చెప్పుకోవడానికి నీకు అర్హత ఉందా? లేదు. అసలు నువ్వు మనిషి పుట్టుక ఉడితే కనుక రేపే రాజీనామా చేయాలి. నీకు సిగ్గు శరం అనేది ఉంటే రేపు రాజీనామా చేసి మాట్లాడాలి అంతే. నువ్వు కేసీఆర్ కుటుంబాన్ని అనే అర్హత నీకు లేదు, అనే అర్హత కాదు కదా. వాళ్ళ జోలి అయితే మాట కూడా నీకు లేదు. ఎంతసేపు ఉన్నా నీ బతికేందో నీదేందో అయిపోయింది, అర్థమైంది. నీకు మాటలు కారివే గానీ చేతల కారివి కాదని మాకు అందరికి అర్థమైపోయింది. నీకు ఆ ధైర్యమే ఉండింటే ఈ పార్టీకి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అయిపోయి కార్పొరేటర్ ఎలక్షన్లు వచ్చిండేవి. నువ్వు ఎందుకు పెట్టలేకపోతున్నావు అంటే నీకు తెలిసిపోయింది, నేను గెలవను, ఇక్కడ నా పని అయిపోయింది, నేను రానని నీకు తెలుసు. కాబట్టి ఈ పార్టీ సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు అవ్వలేదు? ఎందుకు పెండింగ్ పడ్డాయి? ఇంకా కార్పొరేటర్ ఎలక్షన్లు కూడా అయిపోవాలి పార్టీకి, ఎందుకు కాలేదు అంటే నీ అసమర్థత నీకు అర్థమైపోయింది. నీకు సమర్థత లేదని నువ్వే ఒప్పుకుంటున్నావు. నేను దొంగను, నాకు దొంగ ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళ విధంగా నన్ను చూస్తున్నారని నువ్వే చెప్పుకుంటున్నావు. అంటే నీకు చెప్పులకు కూడా పనికి రానంత నీచుడు అని అందరికీ అర్థమైపోయింది. ఆ అర్థం నీకు మేము చెప్పాల్సినంత అవసరం లేదు. నీకు చాట కాదని చెప్పి చేతు గాజులు వేసుకొని దిగిపో, తర్వాత మేము చూసుకుంటాము. మా కేసీఆర్ ను మేము మళ్ళీ గెలిపించుకుంటాము, మేము మళ్ళీ నిలబెట్టుకుంటాము. మా తెలంగాణ ఎట్లా సాధించుకోవాలన్నామో మేము అదే విధంగా తీర్చిదిద్దుకునే దానికి కూడా మాకు సాధన అవుతుంది, మేము చేసుకుంటాము. ఏడు ఉన్నాయి ఆ నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యింది ఎప్పుడు? ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారే, ఆ నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినాయి? అవి ఎప్పుడు రిలీజ్ అయినాయి? నువ్వు ఇచ్చినా అని చెప్తున్నావు. ఇప్పుడు యువతనంతా లేపి కూర్చోబెట్టినావు, నేను ఉద్యోగాలు ఇస్తానని నువ్వు చెప్పినావు. ఈ యువతకు నువ్వేం న్యాయం చేస్తున్నావు చెప్పు? నువ్వు చేసి న్యాయం ఏముంది? యువతనంతా తొక్కి పెడుతున్నావు. ఆ నోటిఫికేషన్లు కేసీఆర్ ఆధ్వర్యంలోనే రిలీజ్ అయిన నోటిఫికేషన్లే ఇప్పుడు నువ్వు ఇచ్చిన జాబ్లు. అంతేగాని నువ్వు నోటిఫికేషన్ వేయలేదు. నువ్వు వేసి చూపించు. నువ్వు ఇప్పుడు నోటిఫికేషన్ వేసి
ఉద్యోగాలు ఇచ్చి చూపిస్తే అప్పుడు ఉంటది నువ్వు చేసినావని. నువ్వు ఎవరో వేసిందని నువ్వు నాదని చెప్పుకోవడం ఎంతవరకు నీకు సిగ్గు అనిపిస్తలేదు? అది కరెక్ట్ కాదు కదా. నువ్వు చేసి నువ్వు అదో ఇది చేసిన నా వరకు నువ్వు కనీసము కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ అది ఇండ్లు ఉన్నాయి కదా, దానిలో డబల్ ఎంక్వైరీ కింద కూడా నువ్వు వాళ్ళని పట్టాలు ఇచ్చిన వాళ్ళకు కూడా నువ్వు అందకుండా ఆపేసినావు అంటే నీవెంత వేస్ట్ కడువు మాకు అర్థం అయిపోతుంది. ఇప్పుడు ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరి ఆవేదన, మా ఆడపిల్లల గౌరవాన్ని కించపరుస్తుండు ఈ రేవంత్ రెడ్డి. ఇలాంటి దరిద్రుడు మాకొద్దు. మా ప్రతి ఆడపిల్ల గోస ఇదే. నీ ఫ్రీ బస్సులు అంటుండు కానీ మా గౌరవాన్ని తీయడానికి పెట్టిండు తప్పితే దేనికి లేదు. పనికి రాదు, వేస్ట్ ముచ్చట. ఆయనకు చేతనైతే ఇప్పుడు ఎలక్షన్లు పెట్టమను, బై ఎలక్షన్లు పెట్టమను. ఇప్పుడు మేము సిద్ధం. ఆయన సిద్ధమా? కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేత కాదంటున్నాడు కదా, ఆయనకు చేత అయితే ఇప్పుడు బై ఎలక్షన్లు పెట్టి చూపించమని మేము తయారున్నాం. మేము కేసీఆర్ కోసం, కవితక్క కోసం ఎంత దూరం అన్నా వెళ్ళడానికి మేము సిద్ధం. మళ్ళీ 100% వస్తాడు, రావాలి కాదు 100% వచ్చేది నెక్స్ట్ కేసీఆర్.